అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రెడ్డి కోటలోకి దూరి రెడ్లనే భయపెడుతున్నారు అంటున్నారు అనమాట. అదేం లేదండి, అసలు ఎవరిని భయపడడం ఏం లేదు. ఛానల్స్లో మీడియాస్లో అలా మాకు ఒక్కొక్క పేరు ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు అంతే. మేమేదో మా పని చేసుకుంటూ మేము వెళ్తూ ఉంటాం. మీ పని ఎక్కడ చేయాలి? నా పని నేను మొన్నటిదాకా ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ ఉన్నాను కాబట్టి ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్గా చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు కర్నూలులో ఉన్నాను. కర్నూలు పార్లమెంట్ ఇక్కడ ఇచ్చారు. కర్నూలు పార్లమెంట్ ఎగ్జాక్ట్లీ. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా. ఎమ్మిగనూరు కూడా నాకు కర్నూలులో పార్లమెంట్ లోనే ఒక భాగం కాబట్టి మరి అటు పక్కన తిరగడానికి వెళ్ళినప్పుడు దగ్గరలో ఉండాలని ఆ ఆఫీస్ ని అలాగే కంటిన్యూ చేశాను. మళ్ళీ కొత్తగా పెట్టింది కర్నూలు పార్లమెంట్ అంటే కర్నూలు ఎమ్మిగనూరు రెండే ఉన్నాయి మేడం. కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, పత్తికొండ అండి. కానీ ఇక్కడ కర్నూలులో ఉన్న ఆఫీస్ కి నాకేమవుతుందంటే కర్నూలు, పత్తికొండ ఇటుపక్క నుంచి కొంచెం దగ్గర అవుతుంది, కోడుమూరు దగ్గర అవుతుంది. నేను మళ్ళీ ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు తిరగాలి అంటే నాకు అక్కడి దగ్గరలో ఒకటి కావాలి. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా మాచాని రఘునాథ్ అన్న వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. అంటే అప్పుడు నాకు అది దగ్గర అయ్యేది. రాత్రి ఏదైనా ప్రోగ్రామ్స్ లేట్ అయినా ఏదైనా అయినా కూడా సెంట్రల్గా లొకేటెడ్ కాబట్టి ఎమ్మిగనూరు అక్కడ ఉండేదాన్ని. ఇప్పుడు నాకు ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్గా నేను చేశాను కాబట్టి ఆల్రెడీ నాకు అక్కడ ఇల్లు ఉంది కాబట్టి ఆల్రెడీ నాకు అక్కడ ఆఫీస్ ఉంది కాబట్టి అది సెంట్రలైజ్డ్గా అలా పెట్టుకొని ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి మళ్ళీ నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా రన్ చేస్తున్నాను. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అంటే ఎమ్మిగనూరు మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అంటే పార్లమెంట్ కర్నూలులో కూర్చొని కూడా మీరు రాజకీయాలు చేయొచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జులతో మాట్లాడుకోవచ్చు, అన్నీ ఉంటాయి కదా. కానీ అక్కడే ఎందుకు ఎక్కువ ఫోకస్ పెట్టారు? ఏం పెద్ద ఎక్కువ ఫోకస్ ఏం లేదండి. మీరు ఒకసారి చూడండి. ఒక రోహింగ్యా ఎలా చూస్తున్నారు అక్కడ? లేదు, మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండ్ దాకా నేను ఇన్ఛార్జ్. అంటే నవంబర్, డిసెంబర్ ఓన్లీ 2 months. దిస్ ఇస్ ద 3rd month. ఏదైనా ఒక మార్పు జరిగినప్పుడు కొంచెం సమయం పడుతుంది కదా షిఫ్టింగ్కి వాటికి. అక్కడ ఉండి నేను మొదట్లో కూడా ఎంపీ ఉన్నప్పుడు అక్కడ ఎంపీగానే అక్కడ ఇల్లు అక్కడ ఒక రాత్రి స్టే చేయడం కానివ్వండి, లేట్ అయిపోతే అక్కడ ఉండడం, అక్కడ ఒక ఇల్లు ఉండింది. ఇప్పుడు కూడా నాకేంటంటే నేను ఎంపీగా ఉన్నాను, ఎంపీ ఇన్ఛార్జ్గా కూడా నాకు అక్కడ ఇల్లు ఉంది కాబట్టి అక్కడ నుంచి అట్ ద సేమ్ టైం కర్నూలు. ఇప్పుడు నేను కర్నూలుకి కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయాను, ఇక్కడికి వచ్చేసాను. అక్కడ ఏంటంటే ఒక ఇన్ఛార్జ్గా నేను 2 years పనిచేశాను. చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమందితోటి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అక్కడ కార్యకర్తలు వాళ్ళు అందరూ కూడా మేము చేసే పని విధానాలను మెచ్చి మా దగ్గరికి రావడం, మాతో కన్సల్ట్ అవ్వడం, ఇలాంటివి కొన్ని పట్టింది. ఏదైనా కనెక్ట్ అవ్వడానికి, డిస్కనెక్ట్ అవ్వడానికి, ఏదైనా కార్యక్రమాన్ని మార్చుకునేదానికి సమయం అనేది కొంచెం పడుతుంది. సమయం లేదు మిత్రమా అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి తొందరపాటు ఉండొచ్చేమో కానీ మాకు చాలా సమయం ఉందండి. వాళ్ళు అంటున్నారు సమయం లేదు మిత్రమా, సర్దుకో సమయం లేదు ఇక్కడ, సర్దుకో అంటున్నారు. ఎమ్మిగనూరు నాదే అంటున్నారు కదా. లేదు, నేను ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్లోకి వెళ్ళను. నేను ఒకటే చెప్పాను, జగనన్న అప్పుడు నాకు ఆ పదవి ఇచ్చాడు, ఆ పదవికి న్యాయం చేశాను, పని చేశాను. కాన్స్టిట్యున్సీలో ఉండాలి, కాన్స్టిట్యున్సీలో పని చేయాలి, కాన్స్టిట్యున్సీలో వర్క్ చేయాలి. అదేవిధంగా ఎక్కువ సమయం అక్కడ గడిపాను. ఎక్కువగా ప్రజలందరికీ కూడా దగ్గర అయ్యాను, కార్యకర్తలకి దగ్గర అయ్యాను. ఆ విధంగా పని చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ నాకు బుట్టా ఫౌండేషన్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బుట్టా ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. సడన్గా మళ్ళీ మార్పుకి అనేది నేను ఎంపీగా ఇక్కడికి వచ్చేసాను. ఎంపీ ఇన్ఛార్జ్గా కర్నూలు నుంచే నేను చేస్తున్నాను. కాకపోతే నాకు పెద్ద నియోజకవర్గం కాబట్టి ఈ 6 నియోజకవర్గాలు నాకు ఉంటుంది, 7 నియోజకవర్గాలు నాకు ఉంటాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ది నియోజకవర్గాలు అటుపక్కనే ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఆలూరు బళ్ళారి బార్డర్ దాకా ఉంది. ఆదోని కూడా కర్ణాటక బార్డర్ అక్కడ అది మన ఏమంటారు సిరుగుప్ప దాకా ఉంది. మంత్రాలయం అలాగే చివరి దాకా ఉంది. ఎమ్మిగనూరు. మరి నేను ఏదైనా కార్యక్రమాలకి వెళితే అక్కడ నుంచి నేను మళ్ళీ కర్నూలుకి రావాలంటే 2.5-3 hours పడుతుంది. అదే దాని బదులు నాకు కన్వీనియంట్ అనుకోండి, నేను ఎక్కడో ఒక దగ్గర ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోవడానికి నాకు అవకాశం ఉంది కదా. ఫౌండేషన్ బుట్ట తీసుకొని మీరు బయలుదేరండి, కర్నూలులో పెట్టుకొని మీ బుట్ట తట్ట అంతా పెట్టుకొని సర్వీస్ చేసుకోండి అని వాళ్ళు అంటున్నారు. నా బుట్ట ఇక్కడే మీరు అంటున్నారు. నేను అది ఫౌండేషన్ ఎక్కడి నుంచైనా రన్ చేయొచ్చండి. పార్టీ పరంగా మా నాయకుడు ఏదైతే నాకు చెప్పాడో, బాధ్యత చెప్పాడో, ఆ బాధ్యత ప్రకారం నేను ఉంటున్నాను. అలాగే
కమ్యూనిటీ కూడా కొంచెం మనం ఫోకస్ చేయాలని కూడా చెప్పారు కాబట్టి కమ్యూనిటీ పరంగా కూడా నేను ఎమ్మిగనూరులో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కమ్యూనిటీ పరంగా కూడా కొంచెం ఫోకస్ చేస్తున్నాను. మన స్ఫూర్తిగా చెప్పండి, మీరు చెప్పండి. 2029లో ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారా? మీ అధినేత ఆదేశం ప్రకారము కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మళ్ళా ఒకసారి పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా? 2029 అంటే ఇంకా మనకు 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలలో మార్పులు ఏమొస్తాయో, జగనన్న మరి నాకు ఏ ఆదేశం ఇస్తాడో. ప్రస్తుతానికి నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా వేశారు కాబట్టి ప్రస్తుతం గురించి నేను మాట్లాడగలుగుతాను, కానీ 2029 గురించి ఇప్పుడు మాట్లాడడం అంత ఊహించుకొని అంత ప్రిడిక్ట్ చేసుకొని నాకు రాదండి. అస్ట్రాలజర్ అయితే కాదు నేను. మన పార్లమెంట్కి పంపించాలా, రాజీవ్ రెడ్డిని అసెంబ్లీకి పంపించాలని ఆయన ఆనందపడుతున్నాడు. ఆయన నిర్ణయం అదే అయితే పార్లమెంట్కి వెళ్తారా? లేదు, ఆయన నిర్ణయం, జగనన్న నిర్ణయం ఏదైతే అది నా నిర్ణయం. అది ఆఫ్ కోర్స్ జగన్. 2024లో చెన్నకేశ్వర రెడ్డి గారు తన సిట్టింగ్ స్థానాన్ని వదులుకొని మీకోసం త్యాగం చేశారు అనుకోవచ్చు టికెట్ని. యాక్చువల్లీ ఇది జగనన్న చెన్నకేశ్వర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. నాకు లాస్ట్ మినిట్ దాకా జనవరి 26 దాకా నాకు తెలియదు నాకు టికెట్ వస్తుంది అనేసి, ఎమ్మిగనూరు టికెట్ వస్తుందని. జగనన్న ఏమన్నారంటే ఆ టికెట్ అక్కడ నేను బీసీలకు ఇవ్వాలనుకుంటున్నాను, నీకు కావలసిన వాళ్ళని, నువ్వు ఎవరిని అనుకుంటున్నావో వాళ్ళని తీసుకునిరా అని జగనన్న చెన్నకేశ్వర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఆ సందర్భంలో చెన్నకేశ్వర రెడ్డి గారు మన మాచాని వెంకటేష్ గారిని తీసుకురావడం జరిగింది. తర్వాత సర్వే చేయడం జగనన్న మరి మన అప్పుడు ఐ డోంట్ నో విచ్ కన్సల్టెంట్ ఉన్నారు అప్పుడు జగనన్న. మేము అంటే వైఎస్ఆర్సీపీకి మాకు ఒక కన్సల్టెంట్ ఉండేవాళ్ళు, ఐపాక్ టీమ్. అప్పుడు ఐపాక్ టీం వాళ్ళు ఏం చేశారంటే సర్వే చేసి అన్నీ చేసి క్యాండిడేట్ కాదు వద్దు అని అనుకున్నారు. అప్పుడు జగనన్న నన్ను రికమెండ్ చేయడం జరిగిందని విన్నాను. జగనన్న కాల్ చేసి నన్ను పిలిపించి ఇమీడియట్గా నాకు అవకాశం ఇచ్చారు. నీకు ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్గా ఇస్తున్నానమ్మా, నువ్వు అక్కడి నుంచి పోటీ చెయ్యు అన్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అన్న నన్ను గుర్తించి నాకు ఇచ్చారని అప్పుడు నేను వెళ్ళిపోయి చేయడం జరిగిందండి. 24లో చెన్నకేశ్వర రెడ్డి గారు మీకు సపోర్ట్ చేశారా లేదా ఎన్నికల్లో? సపోర్ట్ చేశారా లేదా అంటే చేశారనే చెప్పాలి. ఎందుకంటే మాతో పాటు తిరిగారు, మాతో పాటు వచ్చారు, మాకు సపోర్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ వేవ్లో ఓడిపోయాము. వేవ్ అనేది ఎంతగా వచ్చిందంటే అన్ని నియోజకవర్గాలలో ఎంతోమంది అంటే మినిస్టర్స్ కానివ్వండి, చాలా సర్వీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఓడిపోవడం జరిగింది. ఇట్స్ కంప్లీట్లీ వేవ్ అనే మేము అనుకుంటున్నాం. ఆ వేవ్ వల్ల నేను ఓడిపోయాను. ఆయన చేశారు, తిరిగారు. ఆయన ఫిజికల్గా తిరగలేదు, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి, ఆయన ఏజ్ పరంగా వయసు రీత్యా తిరగలేరు కాబట్టి ఆయన కొన్ని ప్రోగ్రామ్స్కి రావడం, మిగతా వాటికి వాళ్ళ అబ్బాయిని తర్వాత వాళ్ళ అల్లుడిని మాతో పాటు పంపడం జరిగింది. ఓకే, పక్కా. చెన్నకేశ్వర రెడ్డి కుటుంబానికి మీరు రుణపడి ఉన్నారా? రుణం పడి ఉన్నామంటే అలా రుణపడి ఉన్నాను అలాంటి పెద్ద పెద్ద మాటలు నాకు రావండి. నేను వాటిని ఐ డోంట్ థింక్ సో. అంత మాటలు పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడలేను, కానీ ఐ కెన్ జస్ట్ సే ఎస్, అప్పుడు వాళ్ళు చేశారు బట్ నేను ఓడిపోయాను. చేశారు, ఆయన ఓడిపోయారు. మరి వారు చేశారు, చేశారు కదా, ఎంతో కొంత మనకు ఉంటుంది, కృతజ్ఞత అనేది ఉంటారు అనమాట. బుట్టా రేణుక గారు నాకు ఏదైనా హెల్ప్ చేస్తే, రేణుకమ్మ గారు నాకు చేశారబ్బా, నేను కొంత ఆమె రుణం తీర్చుకోవాలని ఏదో కొంత ఉంటుంది నాకు. అలాంటిది మీరు వాళ్ళ కుటుంబం పైన నిందేశారు కదా, స్థలం శ్మశాన వాటి కబ్జా, కుర్ని సామాజిక వర్గానికి చెందిన స్థలం కబ్జా చేశారు అనేసి అది ఇదని కామెంట్ చేశారు. ఇది కాదండి, కుర్ని సామాజిక వర్గం అని కాదు, అది దేవాంగ ఏదో ఉంది, అది నాకు ఎగ్జాక్ట్లీ విశ్వ బ్రాహ్మణ్స్ దేవాంగ వీళ్ళది. అయితే అది నాకు వాళ్ళదని తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరికి వచ్చారు కాబట్టి కబ్జా అయిందనేసి మేము తీసాము. అది అడ్వకేట్ గారు మా హస్బెండ్కి ఇవ్వడం, ఆ దాంట్లో వాళ్ళ పేర్లు ఉండడం, అది వాళ్ళ పేర్లు ఉంది అని ఎవరో మాకు చెప్పడం, దాన్ని బట్టి మేము పేర్లు కూడా నేను ఎవరికి ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు ఆ రోజు నా ఇంటర్వ్యూ కూడా మీరు చూస్తే ఆ ఇంటర్వ్యూలో కూడా నేను ఎక్కడ పేర్లు మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అది నిజమో అబద్ధమో నాకు తెలియనప్పుడు నేను వాళ్ళ పేర్లు ఎలా మెన్షన్ చేస్తానండి. ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను, దాంట్లో వాళ్ళు ఉన్నారని మటుకు మేము ఎప్పుడు కూడా ఆరోపించలేదు.
అది వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, అది బై మిస్టేక్ మీడియాకి వెళ్ళిపోయింది. కానీ నా అంతకు నేను ఎప్పుడూ కూడా నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే నిజాలు మనం నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనం మాట్లాడాలని. ఎందుకంటే ఈరోజు నిన్న నేను ఎమగనూరులోనే ఉన్నాను. ఎమగనూరుకి వెళ్ళగానే అక్కడ వీవర్స్ మిలిటరీ కాలనీలో వీవర్స్కి కావాల్సిన వాళ్ళందరి స్థలాలు కబ్జాకి గురి అవ్వదు. ఆ కబ్జాకి గురి అయ్యాయి కాబట్టి ఇవాళ వాళ్ళందరూ నా దగ్గరికి రావడం జరిగింది. నేను వెళ్ళాను. దాని వెనకాల ఎవరున్నారు ఏంటి నాకు అవసరం లేదు. వాళ్ళు మా స్థలం కబ్జా అవుతుంది, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయి. అది కబ్జా ఎవరు చేశారు అంటే టీడీపీ పేర్లు కొన్ని చెప్తారు, వైఎస్ఆర్సీపీలో వాళ్ళ పేర్లు కొన్ని చెప్తారు, కొంత ఒక కార్పొరేట్ ఒక కౌన్సిలర్ పేరు అవి ఏవో చెప్పారు వాళ్ళు. బట్ స్టిల్ నేను ప్రభుత్వానికి కానీ నేను మాట్లాడిన పద్ధతి ఎలా ఉంది అంటే కబ్జా అయిందని మన కళ్ళు ముందర కనిపిస్తుంది. కబ్జా ఎవరు చేశారు, అసలు ఎందుకు చేశారు, ఏ విధంగా గవర్నమెంట్లో ఉన్న అధికారులు అనేవాళ్ళు ఎంక్వైరీ చేయాలి, దాని గురించి బయటికి తీయాలి. అది అసలు డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఇంకొకరు వచ్చి క్లెయిమ్ చేస్తున్నారు అంటే సర్వే నెంబర్స్ ఏంటి అనేది మరి సబ్ రిజిస్టర్ గారి దగ్గర వెళ్ళాలి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చేసి సర్వే చేసి వాళ్ళకి న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయాలని నేను మాట్లాడాను. దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది సెకండరీ. నాకు వాళ్ళకి న్యాయం జరగడం మై ప్రైమరీ జాబ్. సో ఆ విధంగా నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను ఆ రోజు మీడియాలో మాట్లాడడం జరిగింది. కానీ చెన్నకేశ్వరరెడ్డి గారిని నేను ఎప్పుడు కూడా బ్లేమ్ చేయలేదు. నేను ఆయన్ని ఎప్పుడు కూడా నేను ఏది అనలేదండి. గౌరవం అయితే ఉంది. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ యాజ్ ఎ ఎల్డర్లీ మ్యాన్. ఆయనకి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఆయన పెద్ద ఆయన వయసుకి నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఆయన పొలిటికల్ నాలెడ్జ్కి కూడా నేను గౌరవిస్తాను.